న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడమా? రాష్ట్రంలో పరిశ్రమల జోరు, ఉద్యోగుల బదిలీలకు ఆమోదం, భారీ తిరంగా ర్యాలీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్, ఇక్కత్తో మెరిసిన ముద్దుగుమ్మలు, నూనెను అధికంగా వాడితే కలిగే అనర్థాలు. ఈరోజు వార్తలను చూద్దాం. రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడమా? రాష్ట్రాల బిల్లును ఆమోదించే విషయంలో గవర్నర్ రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించారు. శాసనసభలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురవడంపై సుప్రీంకోర్టు గత నెల 8న సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి అంశాలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. ఈ తీర్పును రాష్ట్రపతి ప్రశ్నించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏదీ లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని, అది ఎలా చెల్లుబాటు అవుతుందని ముర్ము అడిగారు. రాజ్యాంగంలోని 143(1) అధికరణం ప్రకారం తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకున్న రాష్ట్రపతి ముర్ము ఈ మేరకు సుప్రీంకోర్టును వివరణ కోరారు. రాజ్యాంగంలోని 200 అధికరణం కింద బిల్లులకు ఆమోదం తెలపడం, నిలిపి ఉంచడం, రాష్ట్రపతి పరిశీలనకు పంపే ప్రక్రియలో గవర్నర్లకు కొన్ని అధికారాలు ఉంటాయి. అదే సమయంలో ఈ ప్రక్రియకు గడువు కూడా ఏమీ లేదు. అలాగే 201 అధికరణం ప్రకారం రాష్ట్రపతికి కూడా కొన్ని అధికారాలు ఉంటాయి. ఆ అధికరణంలో కూడా గడువు విధించలేదు. ఈ నేపథ్యంలోనే బిల్లుల ఆమోదానికి గవర్నర్ రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడంపై ముర్ము 14 ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. రాష్ట్రంలో పరిశ్రమల జోరు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఆకర్షితులవుతున్నారు. గురువారం వెలగపూడి సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 6వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SICB సమావేశంలో మొత్తం 32,271 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలను ఆమోదించారు. ఈ పెట్టుబడులు వాస్తవ రూపం దాలిస్తే 35,371 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. తయారీ, పర్యాటకం, ఇంధన రంగాల్లో 19 పెట్టుబడి ప్రతిపాదనలు ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లు జగన్ ప్రభుత్వంలో పరిశ్రమల స్థాపనకు వెనుకడుగు వేసిన పారిశ్రామికవేత్తలు కూటమి అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు పెడతామంటూ ప్రతిపాదనలు చేస్తున్నారు. ఉద్యోగుల బదిలీలకు ఆమోదం. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల 16 నుంచి జూన్ 2 వరకు బదిలీలపై నిషేధాన్ని సడలిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలు, పోస్టింగులకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. జూన్ 3 నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్ తెలియజేశారు. ఈ నెలాఖరుకు ఒకే చోట 5 ఏళ్లు పనిచేసిన ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ అవుతారు. 5 ఏళ్లు పూర్తి కాని ఉద్యోగులు కూడా అభ్యర్థనపై బదిలీకి అర్హులు. అలాగే 2026 మే 31 లోపు రిటైర్ అయ్యే వారికి బదిలీ ఉండదు. వారికి విజ్ఞప్తిపై లేదా పరిపాలనా కారణాలతో బదిలీ చేయవచ్చు. ఇక పదోన్నతిపై ఉద్యోగులు తప్పనిసరిగా ప్రస్తుత స్థానం నుంచి బదిలీ అవుతారు. ఒకవేళ ఇతర ప్రాంతాల్లో పదోన్నతి పోస్ట్ లేకపోతే ప్రస్తుత స్థానంలోనే కొనసాగుతారు. భారీ తిరంగా ర్యాలీలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. పెహల్గాంలో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా మన సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో విజయవాడలో ఈరోజు 5,000 మందితో భారీ తిరంగా ర్యాలీ జరుగుతోంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ ర్యాలీ మొదలై ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు నిర్వహింపబడుతుంది. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతుండగా ఇంకా పలువురు రాష్ట్ర మంత్రులు, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు దీనిలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి జాతీయ జెండాను అందిస్తారు. జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా
విద్యార్థులు గీతాలు ఆలపిస్తారు. ఇక్కత్తో మెరిసిన ముద్దుగుమ్మలు. తెలంగాణలోని యాదగిరిగుట్టలో భౌగోళిక గుర్తింపు పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల ప్రాంగణంలో ప్రపంచ సుందరి పోటీదారులు గురువారం నాడు సందడి చేశారు. స్వర్ణ తాపడంతో మెరుస్తున్న యాదాద్రిసుడి గోపురాలు, కృష్ణశిలతో చేసిన ఆలయ ప్రాకారాలు ఆధ్యాత్మిక వైభవాలను ఆసక్తిగా తిలకించారు. సాంప్రదాయ పట్టుపరికిణీలు, పట్టుచీరలు ధరించి, నుదుటిన తిలకం ధరించి లయబద్ధంగా నడుస్తూ అఖండ దీపం వెలిగించారు. ఆలయ అర్చకులు నరసింహమూర్తి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. నకిలీ ఇళ్ల పట్టాల సూత్రధారి వంశీనే. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో అడ్డదారుల్లో గెలిచేందుకు వల్లభనేని వంశీ నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పలు గ్రామాల్లో వీటిని పంపిణీ చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. దీనిపై స్పష్టమైన ఆధారాలు ఉన్నా గత ప్రభుత్వ హయాంలో తన పలుకుబడి ఉపయోగించుకొని పేరు తొలగించుకున్నారు. ఇందులో వంశీని మరింత లోతుగా విచారించవలసి ఉందని పోలీసుల తరపున ఏపీపీ ప్రసన్న వాదించారు. నకిలీ పట్టాల కేసును తిరిగి విచారణ చేపట్టిన కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు వంశీపై ఏలూరు జిల్లా నూజివీడులోని 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో గురువారం సాయంత్రం పీటీ వారెంట్ వేశారు. ఏపీపీ వాదనలు వినిపిస్తూ నకిలీ పట్టాలు తీసుకున్న వారు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ పట్టాలు రెవెన్యూ శాఖ ఇచ్చినవి కావని అప్పటి తహసీల్దార్తో పాటు ఇప్పుడున్న తహసీల్దార్ కూడా ధృవీకరించారు. హిజ్రాను వివాహమాడిన ముస్లిం యువకుడు. వయసులో తనకంటే 7 ఏళ్లు పెద్దదైన హిజ్రాను ఏడాది పాటు ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నాడు. కొండపల్లికి చెందిన షేక్ బాజీ బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. బి కాలనీ సమీపంలోని నేతాజీ నగర్లో ఉంటున్న హిజ్రా గాబే కౌసల్య అలియాస్ షబానాని ఏడాది నుంచి ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లాడు. వారు అభ్యంతరం చెప్పినప్పటికీ కౌసల్య తరపున హిజ్రా పెద్దలు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌసల్యతో పెళ్లి చేయాలని హిజ్రా పెద్దలను కోరడంతో వారు నేతాజీ నగర్లో స్నేహితుల సమక్షంలో ముస్లిం మతాచారం ప్రకారం వివాహం జరిపించారు. నూనెను అధికంగా వాడితే కలిగే అనర్థాలు. నూనెను అధికంగా వాడితే కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు అధికమవుతాయి. జీర్ణక్రియపై అధిక ప్రభావం పడుతుంది. ఇన్సులిన్ సమస్యలు పెరుగుతాయి. మధుమేహానికి దారితీస్తుంది. ఊబకాయం గుండె జబ్బులకు కారణమవుతుంది. క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉంది. అలాగే నూనెను మళ్ళీ వేడి చేసి వాడరాదు. ఎందుకంటే నూనెను వేడి చేసినప్పుడు గాలిలోని ఆక్సిజన్తో సంకర్షణ చెంది అందులోని కొవ్వు ఆమ్లాలు విచ్ఛిన్నమై ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడతాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. పదే వేడి చేయడం వల్ల నూనెలోని విటమిన్ ఇ, పాలీ అన్సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషక విలువలు నాశనమవుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. 18న ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం. ఈ ఏడాది జనవరిలో 100 రాకెట్ ప్రయోగాల మైలురాయిని అందుకున్న ఇస్రో తరువాతి రాకెట్ లాంచ్కు సిద్ధమవుతోంది. ఈ నెల 18న శ్రీహరికోటలోని షార్ నుంచి పిఎస్ఎల్వి C-61ను ప్రయోగించనుంది. 22 కోట్ల ఏళ్ల నాటి రాక్షస బల్లి అవశేషాలు. ప్రాణహిత గోదావరి లోయలో గుర్తింపు. మంచు యుగం, రాతి యుగం నాటి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు లభ్యమైన తెలంగాణ ఇప్పుడు మరో ప్రాచీన యుగానికి నిలయమని తేలింది. 26 లక్షల సంవత్సరాల క్రితం నాటి మంచు యుగానికంటే ముందే ట్రయాసిక్ యుగంలోని తొలి భాగంలో తెలంగాణ చరిత్రకు సంబంధించి ఆధారాలు నిర్ధారణ అయ్యాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు 50 కోట్లు. అమరావతిలో ఏర్పాటు చేయదలిచిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు ప్రాథమికంగా 50 కోట్లను విశాఖ, తిరుపతి, రాజమండ్రి, ఎన్టీఆర్, అనంతపురం జిల్లాల్లో ఏర్పాటు చేసే ఒక్కో స్ట్రైక్స్కు 30 కోట్ల చొప్పున 150 కోట్లను విడుదల చేస్తూ గురువారం ఐటీ శాఖ కార్యదర్శి కాటన్నేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిహాల్కు రజతం. భారత గ్రాండ్ మాస్టర్ నిహాల్ ఆసియా వ్యక్తిగత ఓపెన్ చెస్ టోర్నమెంట్లో రజతం సాధించాడు. ఈ టోర్నీలో 4వ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.